స్తోత్రం తండ్రి, స్తోత్రం 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 ప్రభువా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో, త్రియేక నామంలో ప్రభువా. అయ్యా, మరి సమయమును బట్టి తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దినదినము తండ్రి నీ శాశ్వతమైన కృప, నీ ఉచితమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తూ తండ్రి నీకు వందనాలు. ఆయుచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి తండ్రి అయ్యా, మరి ఈ రీతిగా ప్రభువా మిమ్మలను ధ్యానించడానికి చూపుతున్న కృపను బట్టి నీకు వందనాలు అయ్యా. మరి నీ చిత్తమైతే ప్రభా ఎముకలన్నీ అడిగినప్పటికీ తండ్రి, పని చేయాలన్నటువంటి స్థితిలో ఉన్నప్పటికీ తండ్రి, నా నోటిలోని మాటలోంచి అయ్యా ఇట్లా ప్రార్థన చేయడానికి అయ్యా చూపుతున్న మీ శాశ్వతమైన ప్రేమను బట్టి నీకు వందనాలు అయ్యా. సాయము చేయండి అయ్యా. అది నుండి ఎంతవరకు మీరే అధ్యక్షన వహించి మేము పొందమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసయ్య శక్తి కలిగిన నామముకు ఈ ప్రార్థన సమర్పించి వేడుకొని పొందుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. మరి చిన్న పాట పాడుకుందాం. పాట పాడి కొంచెం వాక్యము ధ్యానించుకుందాం. హల్లెలూయా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నాదే స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా పాపము పాప నరరూపివైనావు, నా శాపము పాప నలిగి వ్రేలాడితివి. నా పాపము పాప నరరూపివైనావు, నా శాపము పాప నలిగి వ్రేలాడితివి. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నీ రూపము నాలో నిర్మించి ఉన్నావు, నీ పోలికలోనే నివసించుచున్నాను. నీ రూపము నాలో నిర్మించి ఉన్నావు, నీ పోలికలోనే నివసించుచున్నాను. నీవు నన్ను ఎన్నుకొంటివి, నీ కొరకై నీ కృపలో. నీవు నన్ను ఎన్నుకొంటివి, నీ కృప, నీ కొరకై నీ కృపలో. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు,
నా వ్యధలు భరించి నన్నాదుకొన్నావు, నా శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు, నా వ్యధలు భరించి నన్నాదుకొన్నావు, నన్ను నీలో చేర్చుకున్నావు, నన్ను దాచి ఉన్నావు, నన్ను నీలో చేర్చుకున్నావు, నన్ను దాచి ఉన్నావు. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నీ సన్నిధి నాలో, నా సర్వము నీలో, నీ సన్నిధి నాలో, నా సర్వస్వము నీలో, నీ సంపద నాలో, నా సంతోషము నీలో, నీ సంపద నాలో, నా సంతోషము నీలో, నీవు నేను ఏకమగు వరకు నన్ను విడువానంటివే, నీవు నేను ఏకమగు వరకు నన్ను విడువానంటివే. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా మనవులు ముందే నీ మనసులో నెరవేరే, నా మనుగడ ముందే నీ గ్రంథములో నుండే, నా మనవులు ముందే నీ మనసులో నెరవేరే, నా మనుగడ ముందే నీ గ్రంథములో చేరే. ఏమి అద్భుత ప్రేమ సంకల్పం, నేనేమి చెల్లింతున్, ఏమి అద్భుత ప్రేమ సంకల్పం, నేనేమి చెల్లింతున్. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి చిన్న వాక్యం కూడా మనము ప్రజెంట్ చేసుకున్నాము. మత్తయి సువార్త అపోస్తులైనటువంటి పౌలు మరి చెరసాల నుండి మాట్లాడిన మాటలను ప్రజెంట్ చేయాలనుకున్నా, కానీ మరి సమయం ఉంది కాగా దాన్ని కూడా మనం ప్రజెంట్ చేసుకుంటాం. 20 కొత్త నిబంధన గ్రంథము, పరిశుద్ధ గ్రంథములో కొత్త నిబంధన గ్రంథము మత్తయి సువార్త 20వ అధ్యాయము మనం
1 నుండి 16 వచనాల వరకు చదువుకున్నాం. ఏలి అనగా పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నది. అతడు తన ద్రాక్ష తోటలో పని వారికి కూలికి పెట్టుకొనుటకు ప్రొద్దున బయలుదేరి దినమునకు 1 దేనారము చొప్పున పనివారితో ఉడంబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపెను. తరువాత అతడు దాదాపు 9 గంటలకు వెళ్ళి సొంత వీధులలో ఊరక నిలిచి ఉన్న మరికొందరిని చూచి, మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడి, ఏమి న్యాయమో అది మీకు ఇద్దనని వారితో చెప్పగా వారును వెళ్ళిరి. దాదాపు 12 గంటలకు 3 గంటలకును అతడు మరలా వెళ్ళి అలాగే చేసెను. తిరిగి దాదాపు 5 గంటలకు వెళ్ళి మరికొందరు నిలిచి ఉండగా చూచి, ఇక్కడ దినమంతేను మీరెందుకు ఊరకయ్య నిలిచి ఉన్నారని వారిని అడగగా వారు, ఎవడునూ మమ్ము కూలికి పెట్టుకొనలేదని అనిరి. అందుకతడు, మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడనెను. సాయంకాలమైనప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు తన గృహ నిర్వాహకుని చూచి పనివారిని పిలిచి, చివర వచ్చిన వారు మొదలుకొని మొదట వచ్చిన వారి వరకు వారికి కూలి ఇమ్మని చెప్పాను. దాదాపు 5 గంటలకు కూలికి కుదిరిన వాడు వచ్చి ఒక్కొక్క దేనారము చొప్పున తీసుకొనిరి. మొదటి వారు వచ్చి ఆయనకు ఎక్కువగా దొరుకుననుకునిరి, కానీ వారికిని 1 దేనారము చొప్పుననే దొరికెను. వారది తీసుకొని చివర వచ్చిన వీరు 1 గంట మాత్రమే పనిచేసినను పగలంతయును కష్టపడి ఎండ బాధ సహించి మాతో వారిని సమానము చేసితివే అని ఆ ఇంటి యజమానుని మీద సనుగుకొనిరి. అందుకతడు వారిలో ఒకరిని చూచి, స్నేహితుడా, నేను నీకు అన్యాయము చేయలేదే? నీవు నా యొద్ద 1 దేనారమునకు ఓడంబడలేదా? నీ సొమ్ము నీవు తీసుకొని పోము. నీకిచ్చినట్టే కడపట వచ్చిన వీరికిచ్చుటకు నాకు ఇష్టమైనది. నాకు ఇష్టము వచ్చినట్టు నన్ను సొంత సొమ్ముతో చేయుట న్యాయము కాదా? నేను మంచివాడనైనందున నీకు కడుపమంటగా ఉన్నదా అని చెప్పాను. ఈ ప్రకారమే కడపటివారు మొదటివారగుదురు, మొదటివారు కడపటివారగుదురు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఈ వాక్యము చూసినప్పుడు కొంచెం మాట్లాడుకున్నాం, క్షమించాలి. మరి తెలియని మాటలు, అంతగా జ్ఞానము నాకు లేదు. మరి దేవుడు ఏ మాటలైతే నా నోట్లో ఉంచి ఉంటారో అవే పలుకుటకు ప్రయత్నం చేస్తా. చూడండి, దైవాశీస్సులు పొందండి. నా కొరకు, నా పిల్లల కొరకు, నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. పెద్ద మనుషులు ఉంటారు చూడండి, పెద్ద మనుషులు ఖాళీగా కూర్చొని బాధపడుతూ ముచ్చట్లు చెప్పుకుంటూ కాసేపు ఏడుస్తారు, కాసేపు ఏదో విషయం తీసి అలాంటి వారికి ఇగో ఈ ముసలమ్మ ఈ ఆట పెట్టింది చూడు అని చూపెడితే అప్పుడు వారు చూసి కాస్త అయిన వాళ్ళకు ఊరట కలుగుతుంది. దేవునికి స్తోత్రం. దేవుడు మరి మనలను నడిపించాలని ఆశపడుతున్నాను. ఏలి అనగా పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నది. పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానుడు ఏమి చేయాలో, ఆ ఇంటిని ఏ విధంగా పోషించుకోవాలో, ఏ విధంగా రక్షణలోనికి నడిపించుకోవాలో, ఏ విధంగా ఆ కుటుంబాన్ని నిలబెట్టుకోవాలో ఆ విధంగా
మరి పరలోక రాజ్యము మనకున్నది. అక్కడ పరలోక రాజ్యంలో ఎవరు ఉంటారు? మన తండ్రి ఉంటాడనమాట. పరలోక రాజ్యంలో మనలందరినీ చేర్చుకోవడానికి ఒక ఉపమాన రీతిగా మరి పరలోక రాజ్యమును గురించి తెలియజేస్తూ, పరలోక రాజ్యం ఒక ఇంటి యజమానుడిని కలిగి ఉన్నది, ఇంటి యజమానుని పోలి ఉన్నది. అతడు తన ద్రాక్ష తోటలో పనివారికి కూలికి పెట్టుకొనుటకు ప్రొద్దున బయలుదేరి దినమునకు 1 దేనారము చొప్పున పనివారితో ఓడబడి, దేవునికి స్తోత్రం, ఆయనకు ఆ యజమానికి ఒక ద్రాక్ష తోట ఉండదట. ఆ ద్రాక్ష తోటలో మరి పనివారిని కలుపు తీయడానికి, మరి అందులో పనిచేయడానికి మరి కూలికి పిలిచిందనమాట. ఉదయము మరి 9 గంటల లోపు వచ్చినటువంటి వారికి 1 దేనారం ఇస్తా, మీరు ఇలా పని చేయండి అని చెప్పి కొంతమంది కూలీలను చెప్పిన రీతిగా మరి వాక్యం సెలవిస్తూ ఉంది. మరి ఆ ఇంటి యజమానులు ఎవరు? మన యేసు ప్రభువే. యేసు ప్రభువు ద్రాక్ష తోట అంటే సంఘము. ద్రాక్ష తోట అంటే సంఘం అన్నమాట. సంఘములో ఏమున్నదట? పని ఉన్నదట. ఆ పని చేయడానికి మరి యేసు ప్రభువు పిలిచినట్టుగా ఇది అర్థం అన్నమాట. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువు పిలుస్తాడు, పరిశుద్ధాత్ముడు పిలుస్తూ ఉన్నాడు. త్రియేక దేవుడు ఆ తోటలో పని చేయడానికి పిలుస్తూ ఉన్నాడు. అయితే దానికి నువ్వేం పని చేస్తావు? సంఘంలో ఆ సంఘంలో ఏం పని చేస్తావో ఆ పనికి తగినట్టుగా నీకు పరలోకమందు భత్యము సిద్ధపరచబడుతుంది అన్నమాట. నీకు ధనము సమకూర్చబడుతుందన్నమాట. దేవునికి స్తోత్రం. అయితే తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపెను. దేవునికి స్తోత్రం. వారిని పంపిన తర్వాత అతడు దాదాపు 9 గంటలకు వెళ్ళి సొంత వీధుల్లో ఊరక నిలిచి ఉన్న మరికొందరిని చూచి, మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడే. దేవునికి స్తోత్రం. మళ్ళా కాస్త సమయం ఆగిన తర్వాత మళ్ళీ కూడా వెళ్ళి మరి 9 గంటలకు కూడా నా ద్రాక్ష తోటలో పని ఉంది, మీరు వెళ్ళి చేయండి అని చెప్పినట్టుగా అక్కడ వాక్యము సెలవిస్తూ ఉంది. దేవుడు ఆకాశం అందు ఆసీనుడై ఎవరు ఖాళీగా ఉంటున్నారు, ఎవరు పని చేస్తున్నారు, ఎవరు ఏ పని చేస్తున్నారు మరి అనేది ఆయనకు సమస్తము తెలుసు. అయితే ఇక్కడ ఖాళీగా ఉన్నటువంటి మనుషుల దగ్గరికి 9 గంటలకు వెళ్ళి, నా తోటలో పని ఉన్నది రండి మీరు అని తీసుకుపోయి ఆ తోటలో మరి తోలిండట. మరి వాక్య ఉపమాన భావం ఇది. అయితే మనలను మరి ఆయా సందర్భాలను బట్టి, ఆయా సమయములను బట్టి తర్వాత 3 గంటలకు కూడా అని ఉంది, మీరును ద్రాక్ష తోటలకు వెళ్ళుడి, ఏమి న్యాయమో అది మీకు ఇత్తునని వారితో చెప్పగా వారును వెళ్ళిరి. దేవునికి స్తోత్రం. మీరు నా ద్రాక్ష తోటలకు వెళ్ళండి, మీకేది నేను వచ్చి ఉన్నానో అది మీకు ఇస్తా. నేను ఏదైతే మీకు శ్రమకు తగిన ఫలితాన్ని నేను మీకు ఇస్తా, మీరు వెళ్ళండి ద్రాక్ష తోటలోనికి అని చెప్పి మరి తెలియచేస్తూ ఉన్నాడు. అంటే మరి ఎంత పని చేస్తావో, నువ్వు సువార్త ప్రకటిస్తావో, నీవు పాటలు పాడతావో, నువ్వు ఆ బోధకునివై మరి ఉన్నావో, బోధిస్తున్నావో, లేదా మరి సువార్త గ్రామాలకు వెళ్ళి భాష రాని చోట్లకు వెళ్ళి నువ్వు ప్రయాసపడుచున్నావేమో, దానికి తగినటువంటి ఫలితము దేవుడు మీకు ఇస్తాడు. ఏది న్యాయమో అది మీకు ఇస్తానని చెప్పి మరి అంటున్నాడు అన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి మనము ప్రయాసపడడం వలన నష్టమేమీ లేదు. దేవునికి స్తోత్రం. దాదాపు 12 గంటలకును 3 గంటలకును అతడు మరలా వెళ్ళి అలాగనే చేశాను. 12 గంటలకు వెళ్ళిండు, 3 గంటలకు వెళ్ళిండు, మరి అదే విధంగా కూడా చేసిండనమాట. ఊరెక్క నిలిచినటువంటి వారు మరి వచ్చి మీరు నా తోటలో పాల్గొనండి, నా తోటలో పాల్గొనండి అని చెప్తూ ఉన్నాడనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ద్రాక్ష తోటలో పాల్గొన్న అటువంటి వారికి మరి సమయోచితమైనటువంటి కూలి ఇస్తారనమాట. వారికి తగినట్టుగా వారికి ఇస్తారన్నమాట. దేవునికి స్తోత్రం. అయితే 3 గంటలకు అతడు మరలా వెళ్ళి అలాగే చేశాను. తిరిగి దాదాపు 5 గంటలకు వెళ్ళి మరికొందరిని
మరికొందరు నిలిచి ఉండగా చూచి, ఇక్కడ దినమంతయును మీరెందుకు ఊరికనే నిలిచి ఉన్నారని వారిని అడగగా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఊరికనే నిలిచి ఉన్నవారి దగ్గరికి 5 గంటలకు కూడా వెళ్ళి, మరి నా తోటలో పని ఉన్నది, మీరు చేయండి అని చెప్పి 5 గంటలకు కూడా ఆయన తోటలోనికి పిలుచుకుంటాడన్నమాట. దేవునికి స్తోత్రం. 9 గంటలకు పోయి మరి ప్రార్థన చేసినటువంటి మరి బిడ్డలకు మరి ఏమో దొరుకుతుంది, మరి ఆయన సన్నిధి దొరుకుతుంది. ఆయన పాదముల చెంత ఉంటున్నారు, ఆయన మాటలు వింటున్నారు. ఆ అనుభవాలు వేరే ఉంటాయి. మరి దినమంతా దేవుని సన్నిధిలో గడిపినటువంటి వారికి ఆ రోజు మరి ఇంటి పరిస్థితులు కానీ, దుఃఖం కానీ, బాధ కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ మరి ఏమీ గుర్తుకు రావు. ఎందుకు? ఆయన నోటి నుండి వచ్చేటువంటి ప్రతి అమూల్యమైన మాటను బట్టి మరి దాని మీద ధ్యాస పోతుంది. ఆయన మాటల మీద మనం ధ్యాస పెడతాం, ఆయన పని మీద మనం ధ్యాస పెడతాం, ఆయన పని చేస్తూ ఉంటాం కనుక మన పరిస్థితులు మనకు గుర్తుకు రావు. ఎందుకంటే ఆయన మరి సాత్వికుడు, దీన మనసు కలిగినటువంటి దేవుడు. కాబట్టి మరి ఈ వాక్య భావము ఇదన్నమాట. మీరు వస్తే మీకేది న్యాయమైతే నేను అది మీకు ఇచ్చుకుంటా అన్నాడు. అలా 5 గంటలకు వెళ్ళి పిలిచినటువంటి వారిని కూడా మరి వారు వచ్చిండ్రనమాట. వారు వచ్చినప్పుడు మరి దినమంతా వీరెందుకు మరి పని లేకుండా ఉన్నారు అని అంటే, మమ్మల్ని ఎవరు కూలికి ఎవడను మమ్మను కూలికి పెట్టుకోలేదనేది దేవుని స్తోత్రం. ఎందుకు ఇక్కడ ఖాళీగా ఉంటున్నారు అన్నప్పుడు మమ్మల్ని ఎవరు కూలికి పెట్టుకోలేరు. మరి ప్రభుజీ విస్తారమైనటువంటి పని, కోత మెండుగా ఉన్నది, పనివారు కొద్దిమంది ఉన్నారు కనుక ఆయనకు మనుషులు అవసరమై ఉన్నారు. దేవునికి స్తోత్రము. దాసులు దాసరాలు ఉన్నారు, చేస్తూ ఉన్నారు. కానీ అది సరిపోదన్నమాట. మనకున్నటువంటి 140 కోట్ల జనానికి సరిపోదు. సేవకులు చాలామంది లేవాల్సిన అవసరము ఉందన్నమాట. దేవునికి స్తోత్రం. మరి కాబట్టి మరి ఇంకా మనుషులు కావాలని 5 గంటలకు కూడా పిలిచిండనమాట. దేవునికి స్తోత్రం. అందుకతడు, మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడనెను. సాయంకాలం అయినప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు తన గృహ నిర్వాహకుని చూచి పనివారిని పిలిచి, చివర వచ్చిన వారు మొదలుకొని మొదట వచ్చిన వారి వరకు వారికి కూలి ఇమ్మని చెప్పాను. అయితే మరి ఆ తోట యజమానుడు ఏం చేసిండు? ఆ ఇంటి యజమానుడు ఆయన కింద పనిచేసే ఆయనను పిలిచి వారికి జీతాలు ఇమ్ము అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాడు. వారికి ఆ దినము చేసిన కూలి వారికి ఇమ్ము అని చెప్పి చెప్తున్నాడు అన్నమాట. దాదాపు 5 గంటలకు కూలికి కుదిరిన వారు వచ్చి ఒక్కొక్క దేనారము చొప్పున తీసుకొనిరి. మొదటి వారు వచ్చి తమకు ఎక్కువ దొరుకునేమో అనుకునిరి. కానీ వారికి ఒక్కొక్క దేనారము చొప్పుననే దొరికెను. వారు అది తీసుకొని చివర వచ్చిన వీరు 1 గంట మాత్రమే పనిచేసినను పగలంతయు కష్టపడి ఎండ బాధ సహించి మాతో వారిని సమానంగా చేసితివే అని ఆ ఇంటి యజమానుని మీద సనుగుకొనిరి. దేవునికి స్తోత్రం. కూలి పిలిచి ఇవ్వమన్నప్పుడు 5 గంటలకు వచ్చిన వారికి 1 దేనారం ఇచ్చిండు. మరి 12 గంటలకు, 3 గంటలకు, మరి ముందు మరి 9లోపు వచ్చినటువంటి వారు 9 గంటలకు వారందరికీ కూడా ఒక్కొక్క దేనారము చొప్పున కూలి దేవుడు మరి ఇమ్మన్నాడు. అలాగే వాళ్ళు తీసుకున్నారు. కానీ మొదట వచ్చి ఈ 9 గంటలకు వచ్చి 9 నుండి మరి 5-6 గంటల వరకు పనిచేసిన వాళ్ళకు ఎంతైనా ఉంటుంది. మనుషులం కాబట్టి మరి అనుకుంటూ ఉంటాము. కానీ మరి నేను ఏమంటున్నాడంటే కింద మీరు అంత మట్టుకే పడితిరి కదా, ఉడంబడలేదా? నాతో ఒప్పందం చేసుకున్నారు కదా, 1 దేనారముకు దినమంతా పనిచేస్తామని, అదే నీకు ఇచ్చిన కదా అని చెప్పి కూడా అంటున్నాడు అన్నమాట. నీకు ఇచ్చినట్టే నీ సొమ్ము నీవు తీసుకుని పొమ్ము,
నీకు ఇచ్చినట్టే కడపట వచ్చిన వీరికి ఇచ్చుటకు నాకు ఇష్టమైనది. దేవునికి స్తోత్రం. నేను ఏదైతే నీతో మరి ఉడంబడిక చేసుకున్నానో, ఒప్పందం చేసుకున్నానో ఆ కూలి నీకు ఇచ్చిన, మరి 5 గంటలకు వచ్చిన వాళ్ళకు కూడా అదే కూలి నేను ఇవ్వాలని నాకు ఇష్టమైంది నేను ఇచ్చిన. నీ కూలి నువ్వు తీసుకొని కాముగా వెళ్ళిపో, ఇక్కడ నీవు ఏం చేయొద్దు అని చెప్పి అంటున్నాడు అనమాట. దేవునికి స్తోత్రం. అయితే మరి వాళ్ళకు నాకు ఇచ్చుటకు మరి న్యాయం అనిపించింది, నేను ఇచ్చిన. నా ఇష్టపూర్వకంగా నా సొత్తు కాబట్టి, నా సొమ్ము కాబట్టి నేను ఇచ్చిన అని అంటున్నాడు అనమాట. నాకు ఇష్టమైనది, నాకు ఇష్టము వచ్చినట్లుగా ఆ సొంత సొమ్మును చేయుట న్యాయం కదా. నా సొంత సొమ్ముతోటి నేను ఏదైనా చేసుకుంటా, ఎవరికైనా ఇచ్చుకుంటా. వాళ్ళు వెనుకొచ్చిండ్రు, 1 గంట పని చేసిండ్రు కాబట్టి నేను వారికి 1 దీనారము చొప్పున ఇవ్వడము నాకు న్యాయం అనిపించింది, నేను ఇచ్చిన. మీకు ఇచ్చినటువంటి ఉడంబడిక ద్వారా నేను మీకు ఆ కూలి ఇచ్చిన అని చెప్పి అంటున్నాడు. అందును బట్టి మీకు కడుపు మంటగా ఉన్నదా? నేను మంచివాడనైనందును నీకు కడుపు మంటగా ఉన్నదా? నేను మంచివాడను అంటే మొదట వచ్చిన వాడిని, కడపట వచ్చిన వాడిని మరి నేను సమానంగా చూడడం అనేది నా విధి, నా ఆలోచన, నా మంచితనం అని చెప్పి మరి ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు అనమాట అని చెప్పాను. ఇది మరి ఏంటిదంటే సంఘములో మరి చివరి సమయంలో వచ్చి అయ్యో ఎంతసేపు వాళ్ళు చేసింది, నేను అప్పటి నుండి రాకపోతుంది, ఏదైనా నేను ఒక పని చేస్తే సంఘంలో మంచిగా ఉండు కదా అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది అనమాట. అనిపించి వాళ్ళు మనస్పూర్వకంగా చేస్తూ ఉంటారు. అయ్యో మరి ఇంకెప్పుడు సాయంత్రం అవుతుంది, ఇంకెప్పుడు 12 అవుతుంది, ఇంకెప్పుడు 1 గంట 2 అవుతుంది, ఇంకెప్పుడు 5 అవుతుంది అనుకుంటా మరి పొద్దున వచ్చిన వాళ్ళు చేస్తూ ఉంటారు. అది తేడా కాకుండా ఇంకా మరి పొద్దున్నుండి వచ్చినామంటే మరి యజమానుడు నీతో కూడా ఉండి, మరి యజమానుడు మరి ఆయన మాటలు వింటున్నావు, ఆయన మరి ఏది చెప్పినా ఒక మంచి విషయాలు చెప్తూ ఉంటాడు. ఆయన మంచి మాటలు వినుకుంటూ ఆ సమయం అంతా నువ్వు ఆయన సన్నిధిలో గడిపినావు. అది గొప్పతనం అన్నమాట. దేవునికి స్తోత్రం. ఇచ్చిన కూలి కంటే ఆయన సన్నిధిని మనకు తోడుగా ఉన్నది. తోటమాలి ఏం చేస్తాడు? తోట యజమానుడు ఏం చేస్తాడు మరి వారితో కూడా ఉండి పని చేపిస్తాడనమాట. అప్పుడు ఇంటి యజమానుడు మనతో ఉన్నప్పుడు, అంటే ఆ తోట యజమానుడు మనతో ఉన్నప్పుడు మనకు సంతోషంగా ఉంటుంది. ఏదో మంచి విషయాలను చెప్పుతూ పురికొల్పుతూ ముందుకు సాగడానికి సహాయం చేస్తూ ఉంటాడు. మరి అదెంత మంచి ఆనందం. ఆ ఆనందము 5 గంటల వాళ్ళకు దొరికిందా? దొరకలేదు. ఎందుకంటే వచ్చిండ్రు, 1 గంట సేపు పని చేసిండ్రు, దేనారం 1 దీనారం ఇస్తే పట్టుకొని పోయింది. కానీ వారికి లేని సంతోషము దినమంతా నువ్వు ప్రభు సన్నిధిలో గడిపినావు కాబట్టి, ప్రభు మాటలు విన్నావు కాబట్టి, ప్రభు కొరకు ప్రయాసపడ్డావు కాబట్టి, ప్రభు కోసం పాటలు పాడినావు కాబట్టి, ప్రభు కోసం వాయిద్యాలు వాయించినావు కాబట్టి నీకు మరి ఆయన సన్నిధిని తోడుగా ఉంచిండు. ధనమే ముఖ్యం కాదు, ఆయన సన్నిధి మనకు తోడు ఉండడము మరి అధికమైనటువంటి సంతోషాన్ని కలుగజేస్తుంది అన్నమాట. దేవునికి స్తోత్రం. అయితే ఈ ప్రకారము కడపటి వారు మొదటి వారు కడపటి వారగుదురు. దేవునికి స్తోత్రం. ముందు వచ్చిన వాళ్ళు వెనుకైతారు, వెనుక వచ్చిన వాళ్ళు ముందైతారు. దేవునికి స్తోత్రం. అయితే మరి మనము ఆ సమయానికి వెళ్ళి మరి దేవుని సన్నిధిలో సంపూర్ణమైనటువంటి స్థితిలో గడిపినప్పుడు ఆ ఆనందమే వేరు, ఆ సంతోషమే వేరు. ఫిలిప్పీ 4:4 ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అని చెప్పి వాక్యం ఉన్నది. దేవునికి స్తోత్రం. ప్రభులో ఆనందించడం, దేవునిలో ఆనందించడం, రక్షణలో ఆనందించడం, ఆత్మీయంగా ఆనందించడం, ఇది దినమంతా మరి యజమానితో ఉన్నప్పుడు ఆయన మంచి మాటలు, ఆయన మరి ఉచితమైనటువంటి ఆ ప్రేమ, మరి ఆయన కనపరిచినటువంటి ఆ ప్రేమ మనకు కనబడుతూ ఉంటుంది. మరి దినమంతా ఆయనతోటి ఉంటే ఒక వ్యక్తి యొక్క ఆలోచనలు మనకు రావాలంటే ఆ వ్యక్తిని మనం వెంబడించాలి. ఆ వ్యక్తిని ఆ దినమంతా వెంబడించినటువంటి మరి అక్కడ కూలీ జనం అంతా కూడా మరి సంతోషభరితులు కావాలి. దేవునికి స్తోత్రం.
మరి ఆలయంలో పనిచేసేటువంటి అక్కడ దేవుడు కనబడు, దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. కాబట్టి మరి మీరు చేసేటువంటి సంఘంలో చాలామంది పనులు చేస్తారు. వారి పెద్దలు కావచ్చు, పాటలు పాడేవారు కావచ్చు, మరి చిల్డ్రన్స్ డైరెక్టర్ కావచ్చు, మరి టీచర్స్ కావచ్చు, వాళ్ళందరూ కూడా ఒకలాంటి మరి అనుభూతిని పొందుతూ ఉంటారన్నమాట. ఒకలాంటి మంచి స్వభావమును మరి పొందుకొని ఉంటారనమాట. దేవునికి స్తోత్రం. మంచి దేవుని యొక్క సన్నిధిని వాళ్ళు అనుభవిస్తూ ఉంటారనమాట. దేవునికి స్తోత్రం. నాకైతే ప్రాణం కొట్టుకుంటూ ఉంటుంది, అయ్యో నేను ఆలయానికి వెళ్తే బాగుండు అని. కానీ నన్ను తీసుకుపోయేవారు ఎవరు లేరు. మరి ఇప్పుడైతే కూర్చోలేను. ఇక ఆ సమయం కూడా, అలా కూర్చునేటువంటి సమయం కూడా అయిపోయింది. ఇప్పుడు నేను ఒక స్పాంజ్ చేసుకొని కూర్చున్నా, ఒక స్పాంజి మరి చీరలో వేసుకొని కూర్చున్నా, అయినా ఇబ్బంది అనిపిస్తూ ఉందన్నమాట. మరి ఆ సమయం నేను పోగొట్టుకున్నా. మరి ఆ కొద్ది రోజులు నాకు దాదాపు 20 సంవత్సరాలు అక్కడ ఇక్కడ ఇంట్లో బయట అనకుండా దేవుడు నాకు ఇచ్చినటువంటి శక్తి కొలది కొంచెం కొంచెం చేస్తూ వస్తున్నా. దేవునికి స్తోత్రం. దేవుడు నన్ను పిలిచిన పిలుపు తగినట్టుగా నేను ఉద్యోగం వదులుకొని పోతే దేవుడు నన్ను గొప్పగా వాడుకునేమో. కానీ ఉద్యోగం వచ్చి 3 సంవత్సరాలే నన్ను దేవుడు పిలిచిండు. స్కేల్ పోస్ట్ చేసి, మరి స్కేల్ పోస్ట్ చేయబట్టి 3 సంవత్సరాలే. అంతకుముందు 14 సంవత్సరాలు అంగన్వాడిగా చేసిన టీచర్గా. అదే డిపార్ట్మెంటల్ టెస్ట్ రాత్రి సూపర్వైజర్గా వచ్చిందనమాట. అదే మరి వదులుకోలేక మరి పిల్లలను తండ్రి అంతగా పట్టించుకున్నటువంటి పరిస్థితులు లేదు. మరి నేను సేవ అంటే వాక్యం తెలియదు, అందులో ఉన్నటువంటి భావం తెలియదు, మరి దేవుని గొప్పతనం తెలియదు. మరి దేవుడు రాత్రంతా పిలిచిండనమాట. దేవుడు రాత్రంతా పిలిచిండు, లే నువ్వు వెళ్ళు. నువ్వు అయ్యా నేను ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పి నేను అడగలేకపోయినా. అయ్యా నేను కుంటిదాన్ని, నాకు ఉద్యోగం వచ్చింది, నేను ఉద్యోగాన్ని వదిలిపెట్టుకొని నీ సేవ చేస్తే అందరూ అంటారు కుంటిదానికి ఏం రోగం, ఉద్యోగం విడిచిపెట్టి ఎన్నో సేవ అనిపోయింది, ఎన్ని రకాలు అనుకుంటారో. అయినా నాకు ఏదైనా కరువు వచ్చినా నా భర్త నా పిల్లలను పట్టించుకునే అంత స్థితిలో లేడు. నా పిల్లల కోసం నేను ఉద్యోగం చేయక తప్పదు అని చెప్పి నేను ఈ విధంగా మరి దేవా నాకు ఇచ్చినటువంటి ఈ పిలుపు కొరకు నేను ఉద్యోగం చేసుకుంటూనే ఎంతో కొంత మీ పని చేస్తా, అది నాకు ముందుంచు అని చెప్పి నేను ప్రార్థన చేసుకున్నా. రాత్రంతా కూడా ఎడమ పక్కకు తిరిగినా, కుడి పక్కకు తిరిగినా, లేచి కూర్చున్నా, నిలబడ్డా, మరి నువ్వు సేవ చేయి. మరి దాన్ని నేను ఒక అమూల్యమైనటువంటి పనిని అప్పుడే అయ్యా నేను ఎక్కడికి పోయి కూర్చోవాలి, ఇక్కడ కూర్చుంటే నా దగ్గరికి నీవు ఆత్మలను పంపిస్తావు అని అడిగితే మాత్రము నాకు చాలా చక్కటి అనుభవం ఉండేది. కానీ నాకున్నటువంటి ఉద్యోగం వలన, నా పిల్లల వలన మరి సరి అయినటువంటి వాక్యం అర్థం, లోతైనటువంటి మర్మం తెలియక అప్పటికే నాకు ఒకసారి కూడా పూర్తి కాలేదు. అది ఎప్పుడు చదివినా కొత్తగానే ఉంటుంది. ఒక్కసారి చదవనటువంటి నాకు దేవుని గురించి ఏం తెలుస్తుంది, ఏం తెలియదు. మరి ఈయనైతే దేవుడైతే రమ్మంటూ ఉన్నాడు, మరి నా పిల్లల పోషణ ఎట్లా అనే ధోరణిలో నేనున్నా. కాబట్టి అట్లా ఉండకండి. మీకు కాళ్ళు చేతులు అన్నీ దేవుడు సంపూర్ణంగా దీవించిండు. కాబట్టి మీరు దేవుని సేవ చేయండి. ఎంత చేస్తే అంత దీవెనలు మీకు వస్తాయి. ఏ ఉద్యోగానికి ఇప్పుడు 61 సంవత్సరం, కానీ లైఫ్ లాంగ్ నువ్వున్నన్ని సంవత్సరాలు, అధిక బలం ఉన్న 70-80 సంవత్సరాలు, 90 సంవత్సరాల వరకు కూడా, 100 సంవత్సరాల వరకు కూడా నువ్వు సేవ చేసేటట్టుగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. సమయాన్ని పోనీయకండి, సద్వినియోగం చేసుకోండి. అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె ఉండండి. దేవునికి స్తోత్రం. నేను బోధించేంత నాకు లేదు, కానీ దేవుడు ఇచ్చినటువంటి మాటలను బట్టి ఈ 4 మాటలు మాట్లాడినా మరి క్షమించండి. మీరు దేవుని సేవలో ముందుకు సాగండి. వేరే మహిమ తెచ్చుకోమని, ఆ దేవుని మహిమ మీకు తోడుగా ఉండాలని, ఆయన ఆశీస్సులు మీ మీద ఉండాలని, ఆయన దీవెనలు, ఆయన ఆశీర్వాదాలు మీకు దండిగా మెండిగా మరి ఉండాలని నేను ప్రార్థన చేస్తున్నా. కాబట్టి మరి సహాయం చేయండి. మరి దేవుని పనిలో ఉండండి. మరి ఈ సమయము, ఈ కొద్ది మాటలు మరి మీరు విన్నందుకు నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నా. ప్రార్థించండి నా కోసం, నా కుటుంబం కోసం.
దేవునికి స్తోత్రం కలుగును గాక. స్తోత్రం నాయన తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో త్రియేక నామంలో ప్రభా. అయ్యా మరి సమయమును బట్టి తండ్రి నీకు వందనాలు. అయ్యా నీకు వందనాలు స్తోత్రం నాయన. ఈ చిన్న వీడియో తండ్రి ప్రజెంట్ చేస్తున్నాను. మరి ఏ ఒక్కరైనా మారు మనసు పొందడానికి నీ కృపను చూపించండి, సాయం చేయమని, నీ కృపలో భద్రపరిచి మహిమ తెచ్చుకోమని, సంపూర్ణ మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసయ్య శక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థన సమర్పించి వేడుకొని పొందుకొంచున్నాము పరమ తండ్రి. ఆమెన్ ఆమెన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామం సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమెన్.